అనకూడదుగానత్త పాలకోవాలాంటి నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగలెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గుర్రం దొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త. ఏం కూతుర్ని కన్నావత్త? ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. నువ్వు మగాడివి కాదని చెప్పాను. 3 రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను. ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్కా గుండె కూడా విప్పలేదని చెప్పాను. చెట్టు చివరికి లైట్లు ఆర్పితే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను. కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను. నన్ను వెళ్ళగొట్టింది ఆయన, నీ భర్త. అవునమ్మా, ఇదిగో ఎదురు కట్నం. ఈ రోజు నుంచి నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మొగుడిని కాదు పొమ్మన్నారు. వివరాలు కావాలంటే మీ అమ్మని రమ్మను చెప్తానన్నారమ్మా. ఏమిట్రా మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసావట? వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట. దాని అమ్మనే వచ్చాను, ఏమిటో చెప్పు. దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు. చెప్పు, ఏం చెబుతావో. నీ అమ్మ కొంగుచాటు మొగుడు, నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? అత్త, స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము. 3 రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది. ఏమిట్రా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామా? వెరీ క్లియర్. ఎదురు కట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది. ఎదురు కట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను. అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను. టిప్పుగా ఇచ్చి నా పక్కలో పడుకోవడానికి నేను వ్యభిచారనుకున్నావా? చూడు శిరీష, ఈ సీన్ లో మన ఇద్దరి మధ్య డైలాగే లేదు. అంతా మీ అమ్మకి నాకే. అనకూడదుగానత్త పాలకోవాలాంటి నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగలెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గుర్రం దొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త. ఏం కూతుర్ని కన్నావత్త? ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. నువ్వు ఊరుకోత. ఎందుకలా కోర్టులో బండ్రోతులో 3 సార్లు అరుస్తావు? శాంతం చెప్పని. ఏమిటా నువ్వు చెప్పేది? నా కూతురు నేర్పించిన నువ్వు ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేవే? సుబ్బిశెట్టి దగ్గర చింతామణి దోచినట్టు మా ఇల్లంతా దోచారు. 250 ఎకరాల మాగాని నొక్కారు. 7 వారాల నగలు తొక్కారు. ఏంటి చెల్లమ్మా, ఇంకా నీకు అర్థం కాలేదా? 7 వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇంకేడితో డైలాగ్ రానొస్తున్నాం. ఎలా మొదలే నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన బాడీరా ఇది. ఈసారి నీ కోసం నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా. ఎలా మొదలే రండి. ఏ పార్వతమ్మా, ఎక్కడ నీ కొడుకు? రమ్మనేవాణ్ణి. అల్లుడు గారు, మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు. అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా? ఇది మీకు ధర్మమేనా? కాళ్ళ పారాయణ కూడా ఇంకా ఆరలేదు, నా మేనగోళ్ళని తన్ని తరివేస్తారా? ఇది మీకు న్యాయమేనా? పూర్వ జన్మలో అన్నారన్న సెంటిమెంట్ తోనైనా నన్ను ఏలుకోండి. అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ. 3 రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను. చెదుగో సమాధానం. ఈ మొగుడు నాకొద్దు, విడాకులిప్పించండి కోర్టుకెళ్లాను. రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడనో, ప్రొవిషన్ లో కూడా మందు కొట్టొచ్చి అచ్చాలక మళ్ళీ నన్ను కొడుతున్నాడనో పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు. నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని. ఎస్, నువ్వు మగాడివి కాదని చెప్పాను. 3 రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను. ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్కా గుండె కూడా విప్పలేదని చెప్పాను. చెట్టు చివరికి లైట్లు ఆర్పితే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను. కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను.
నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని పరపరాగ సంపర్కం తెలియని పువ్వునని డాక్టర్ స్టాంప్ గుద్ది మరీ చెప్పారు. ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని. నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నపుంసకుడివి. సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. కథ ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదూ. ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ల స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నేను మగాడిని విరిగిపోయిన మంచాలు చూపించినా, పగిలిపోయిన బండలు చూపించినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు మగాడివని నేను చెప్పాలంటే నువ్వు మా ఇంటికొచ్చి నా కాళ్ళు మా అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో. అప్పుడు నీ మగతనం గురించి, నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా. పదమ్మా. వస్తావంటే అల్లుడు గారు? వస్తాను బాబు, పెద్ద వస్తా. ఓహో, ఇది కూడా వెయిట్ అండ్ సీ అయినా? అలాగే సార్, డౌట్ లేదన్నయ్య, వీడు గ్యారంటీగా మనందరికి పిచ్చెక్కిచ్చేస్తాడు. ఏమే, ఒక పద్ధతిగా మాట్లాడి దాని కాపురం నిలబెట్టాల్సింది పోయి చీరల కట్టుకెళ్ళి వాడి మీద దగ్గర వస్తారా? లేకపోతే పెళ్ళాన్ని 3 రోజులకే ప్యాకెట్ల వీధే విశ్వేశ్వర వాడి కాళ్ళు పట్టుకోమంటారా? నీకు చెప్పడం అనవసరమే. చూడమ్మా, కన్న తండ్రిగా చెప్తున్నాను. నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే నీ ముందే నీ కూతుర్ని ఉంచుకున్నానన్న వాడిని చెప్పుతో కొట్టకుండా గొర్రెల తలుపుకుంటూ వచ్చేవాడివి కాదు. పౌరుషం నీకు లేకపోవచ్చు గాని నాకుంది. నీ మేనల్లుండి అతని కుటుంబాన్ని బజారుకెడుస్తాను. నీ చెల్లెలు అన్నదమ్ములు పెద్ద బ్రోకర్లని, అసలు ఇల్లే పెద్ద బ్రోకర్ కంపెనీని ఊరంతా ప్రచారం చేస్తాను. శిరీష, శిరీష అన్నయ్య, డాక్టర్ని పిలువు. చిన్నపిల్ల మీద మీ పౌరుషం చూపిస్తారా? నీకు అన్యాయం జరిగిందమ్మా అని బిడ్డను ఓదార్చాల్సింది పోయి గొడ్డులు కొట్టడు కొడతారా? కంగారు పడాల్సింది ఏమీ లేదండి, చిన్న దెబ్బే. కాకపోతే ఈ మందులు వాడుతూ 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కాస్త దెబ్బకి 2 నెలలు రెస్ట్ ఎందుకండి? రెస్ట్ తీసుకోమంది దెబ్బ తగిలినందుకు కాదండి, అమ్మాయి నెల తప్పింది. ఒరే సైదులు, ఇదిగోండి లడ్డు. నెల తప్పేమంట కదా, శుభాకాంక్ష. అమ్మమ్మ కాబోతున్నావుట కదా, స్వీట్స్ తినిపించడానికి వచ్చా. అవునేనా యాలి, నీకు కడుపు ఎలా వచ్చిందే? జోకులు నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా? నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా, అక్కడక్కడ రాళ్లు కూడా పడతాయమ్మా. చెప్పదే, నన్ను జాకో అన్నావు, అసలు లేదన్నావు, పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నావు, చీరపదేసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు, బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు. మరి కడుపు ఎలా వచ్చింది? సర్లే, నీ అమ్మకి తెలిసేమో అడుగుతా. ఏవే దానమ్మ, పిల్లల తల్లివి, మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటే? ఎక్కడైనా నోట్లోంచి లింగాలు తీసే స్వామివారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలౌద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా? సరే, ఎవరూ సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. పదండ్రా. బాగున్నారా? ఏమిటి అలా చూస్తున్నారు? అన్నీ మీ వస్తువులే. ఒరే, వాటినన్నిటిని దించి లోపల పెట్టండి రా. అమ్మాయిని కాపురాన్ని తీసుకొచ్చావమ్మా. ఎదురుకొట్టం తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా, అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? లోపలికి పదా. ఆగో, ఎదురు కట్నం తిరిగివ్వమని మేము అడగలేదే. ఎదురుకట్నం అడగడం తప్పైందని ఒప్పుకుంటున్నానుగా. ఆ బాక్స్ ఇవ్వండి. అలాగే, ఇదిగోరా. తీసుకోండి. మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా? ఎందుకేంటి? కాపురం చేయటానికి. ఎలా చేస్తుంది నాతో కాపురం? నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు. నువ్వు మగాడి కాదని కోర్టుకు వెళ్ళడం తప్పే. లాయర్తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం. ఓకే, లోపలికెళ్ళు. వెళ్ళవే. ఆగో,
మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు? నీ కూతురు శీలవతని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్. శీలవతినని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే. అంటే నువ్వు శీలవతివి కాదా? ఎందుకు కాదు? సీత, అరుంధతి, సావిత్రిల కంటే గొప్ప శీలవతి. అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శీలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది? ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? నీతో 3 రాత్రులు శోభన జరిగింది, అయ్యింది. 3 రాత్రులు పడుకుంటేనే 3 నెలల కడుపు వస్తుందా? కడుపు రావటానికి 3 రాత్రులు అక్కర్లేదు, 3 నిమిషాలు చాలు. 3 నిమిషాల్లో కడుప? అబద్ధం చెప్పినా అతకాలత్తా. ఇదిగో అల్లుడు అయిపోయా, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఆడదానికి కడుపు రావడానికి 3 రాత్రులు కాదు, 3 గంటలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 క్షణాలైనా చాలు. సరేనా? 3 క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు? 3 క్షణాలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 గంటలు కాదు, 3 రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది. అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు. ఎందుకని? 3 రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే 3 రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు? రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి, లేదా నా అక్క నీ కూతురులో తిరుగుబోతు అయి ఉండాలి. ఏది నిజం? 2 నిజం కాదని నీకు తెలుసు. నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో, నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం. నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు. నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాన్ని పంపించి అదిగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకు చూపించావు. అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గెంటించి ఆత్మహత్య పేరుతో ఉరి తీయించావు. పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళు మూయడం నేను ఎలా మర్చిపోతాననుకున్నావే? ఆడపుట్టకు పుట్టి గొడ్రాలుగా ప్రవర్తించిన నిన్ను మాటలతో వదలకూడదనే అమెరికా నుండి వచ్చి రంగంలోకి దిగాను. నీ అంతు చూడాలని అక్బర్ కొడుకునని ఔరంగజేబ్ మనవణ్ణని నీ కూతుర్ని నమ్మించాను. నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లుణ్ణయ్యాను. నిన్ను సాధించాలనే 3 రాత్రుల్లో నీ కూతురికి గడుపు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను. ఈ క్షణం కోసం నేనెన్నో నిద్రలేని రాత్రులను గడిపాను. ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను. ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అనుక్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను. ఒళ్ళు కాల్చుకున్నా, చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్తా. 18 ఏళ్లుగా అజ్ఞాతంలో బతికిన నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను. మా అమ్మ, నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బాకీ తీర్చుకుంటాను. గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోడలు ఎలా భయపడేదో, బజారు ముఖం చుట్టానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి, అదే పరిస్థితి నీకు పట్టిస్తాను. మా అమ్మ ఎంత కుమిలిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి చావాలి. మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి. అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలోడో అని పక్కా సాక్ష్యం సృష్టిస్తాను. అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ దిక్కున్న చోటు చెప్పుకోండి. గెట్ అవుట్! గెట్ అవుట్! తెలుగు